అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. 2026 సంవత్సరం మార్చ్ 3వ తారీఖున మనకు చంద్రగ్రహణం ఏర్పడబోతుంది. ఈ చంద్రగ్రహణం ప్రధానంగా ఈ 5 రాశుల వారి జీవితాల్లో ఒక గొప్ప అదృష్టాన్ని తీసుకురాబోతుంది అని చెప్పి మనకు జ్యోతిష పండితులు ఘంటాపదంగా చెబుతున్నారు. ఈ 5 రాశుల వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇన్నాళ్ళ నుంచి పడ్డ కష్టాలు, బాధలు, ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలు, అనారోగ్య సమస్యల నుంచి పూర్తిగా బయటపడి ఐశ్వర్యం అనేది వీరికి వెల్లివిరుస్తుంది. ఈ 5 రాశుల వారికి ఈ గ్రహణము తమ అభివృద్ధికి దొరికినటువంటి ఒక అవకాశం. ఈ గ్రహణం వల్ల వీరి జాతక దోషాలన్నీ పోయి ఇక్కడి నుంచి వీరు పట్టిందల్లా బంగారంగా మారుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్స్, వ్యాపారాల్లో లాభాలు, కుటుంబంలో సంతోషాలు వెల్లివిరుస్తాయి. కాబట్టి రాబోయే ఈ చంద్రగ్రహణం ఈ 5 రాశుల వారి జీవితాన్ని మలుపు తిప్పి ఏకంగా 70 సంవత్సరాల పాటు అంతులేని అదృష్టాన్ని మీకు అందిస్తుంది. ఇది మీ విజయానికి ఒక కొత్త నాంది. మీరు చేసే ప్రతి పనిలో కూడా విజయం లభిస్తుంది. దైవబలము మరియు గ్రహబలం అనేది తోడైతే ఒక మనిషి ఎంత ఎత్తుకు ఎదుగుతారో ఈ 5 రాశుల వారు ఉదాహరణగా నిలవబోతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే వీరి అదృష్టము ఆకాశాన్ని తాకుతుంది. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఈ అవకాశం 70 ఏళ్ల కాలం వీరి వంశాభివృద్ధికి, వీరి కీర్తి ప్రతిష్టలకు పునాదిగా మారుతుంది. మరి ఇంతటి అదృష్టాన్ని సొంతం చేసుకున్నటువంటి 5 రాశుల వారు ఎవరు ఏంటి అనేది వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీకే తెలుస్తుంది. ఇక ఆ రాశుల వారు ఎవరో చూద్దాము. అలాగే ఆ రాశుల వారికి చేయవలసినటువంటి పరిహారాలు, సలహాలు మీ ఎదుగుదలకు చాలా ఉపయోగపడతాయి. ఇక ఈ చంద్రగ్రహణం నుంచి ఈ 5 రాశుల వారి జీవితాల్లో మహా అద్భుతాలు జరుగుతాయి. మీరు మట్టిని ముట్టుకున్నా కూడా అది బంగారంలా మారుతుంది. తరతరాల కూర్చుని తిన్నా తరగని ఆస్తి, ఐశ్వర్యాలు మీ సొంతం అవుతాయి. కాబట్టి అసలు ఈ రాశులు ఏంటి, వీరు పాటించాల్సిన పరిహారాలు ఏంటి, ఇవన్నీ కూడా పూర్తిగా వినండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇక ఈ 2026 సంవత్సరంలో అదృష్టం పట్టబోతున్న రాశులేవో ఇప్పుడు చూద్దాము. 2026 మార్చ్ 3వ తేదీన సంభవించే ఈ చంద్రగ్రహణము ఒక విలక్షణమైన గ్రహణము. ఇది ఫాల్గుణ పౌర్ణమి అంటే హోలీ పౌర్ణమి నాడు సింహరాశి పుబ్బా నక్షత్రంలో సంభవిస్తుంది. దీని ప్రభావము ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. అలాగే ఈ గ్రహణము మన భారతదేశంలో కూడా కనిపిస్తుంది. అంటే ఈ గ్రహణం రోజునే మనకు హోలీ పండుగ రాబోతుంది. అలాగే ఇదే రోజున పౌర్ణమి కూడా వస్తుంది. కానీ ఈసారి పౌర్ణమితో పాటుగా మనకు గ్రహణం కూడా వచ్చింది. కాబట్టి ప్రతికూల శక్తులు అనేవి తప్పక ఉంటాయి. కాబట్టి రాబోయే పౌర్ణమి రోజున మనం హోలీని దాదాపుగా జరుపుకోకపోవడమే మంచిది. కాకపోతే కొంతమంది హోలీ ఆటలు ఆడుకునే వాళ్ళు ఉంటారు. కాబట్టి అలాంటి వారు ఉదయం 11 గంటల లోపే హోలీ ఆటలు ఏదన్నా ఉంటే అవి ముగించుకోండి. తర్వాత మాత్రం మీరు హోలీ పండుగను జరుపుకోకూడదు అని మనకు జ్యోతిష నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే చంద్రుడు మనకు తల్లితో సమానము, సూర్యుడు తండ్రితో సమానమని శాస్త్రాలు చెబుతున్నాయి. అలాంటి చంద్రుడికి గ్రహణం పడుతుంది. కాబట్టి ఈ రోజున హోలీ ఆటలు ఏదన్నా ఉంటే మీరు ఉదయం 11 గంటలు లేదా 12 గంటల లోపే ముగించుకోండి. చంద్రుడు మనకు ఆరోగ్యాన్ని ఇస్తాడు, ఔషధాన్ని ఇస్తాడు, మనకు అనారోగ్య సమస్యలను తగ్గిస్తాడు. ఈ సమయంలో చంద్రుడు రావడంతోనే గ్రహణంతో కనిపిస్తాడు. కాబట్టి ఈ గ్రహణాన్ని గ్రస్తోదయ చంద్రగ్రహణం అంటారు. అలాగే కేతుగ్రస్త చంద్రగ్రహణం అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ చంద్రగ్రహణం మనకు మధ్యాహ్న సమయంలో 3 గంటల 20 నిమిషాలకు ప్రారంభమయ్యి రాత్రి 6 గంటల 47 నిమిషాల వరకు కనిపిస్తుంది. ఈ గ్రహణం మనకు భారతదేశంలో ఉంది. కాబట్టి ఇది భారతీయులకు కూడా వర్తిస్తుంది. కాబట్టి నియమాలు తప్పక పాటించాల్సిందే. అంటే సూతక నియమాలు పాటించాలి. అంటే ఈ సమయంలో దేవాలయాలను మూసివేస్తారు. అలాగే ఇంటిని, వాకిల్ని గ్రహణం తర్వాత శుద్ధి చేసుకోవాలి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ గ్రహణం సమయంలో పొరపాటున కూడా బయటికి రాకూడదు. అలాగే ఇంట్లో కూడా దైవనామస్మరణ చేసుకుంటూ కూర్చోవాలి. అలాగే గోలు కత్తిరించడం, కూరగాయలు కట్ చేసుకోవడమో, కుట్లు చేసుకోవడమో ఇలాంటి పనులు పొరపాటున కూడా అస్సలు చేయకూడదు. ఇంటికి కిటికీలు, తలుపులు మొత్తం కూడా వేసుకోవాలి. ఈ సమయాల్లోనూ బయటికి రావడం కానీ, హాస్పిటల్స్కి వెళ్ళడం కానీ ఇలాంటి పొరపాట్లు కూడా చేయకూడదు. ప్రశాంతంగా దైవనామస్మరణ చేసుకుంటూ మాత్రమే కూర్చోండి. అప్పుడే మీ కడుపులో ఉన్న బిడ్డలు ఆరోగ్యంగా బాగుంటారు. ఇక ఈ రోజున ఆహార పదార్థాలపైన దర్బలు వేయడం చెయ్యాలి.
ఇంట్లో ఉండే ఆహార పదార్థాలు నిల్వ ఉంటే నిల్వ పచ్చడిలో, బియ్యంలో, కూరగాయల్లో, పాలు, పెరుగు, నీళ్లు ఇలా ప్రతి ఆహార పదార్థాల్లో దర్బలు వేసుకోవాలి. ఎందుకంటే వాతావరణంలో రేడియేషన్ అనేది ఈ సమయంలో ఉంటుంది. ఈ దర్బలకు విషకిరణాలను గ్రహించి ఆహారాన్ని పవిత్రంగా మార్చే శక్తి ఉంటుంది. అలాగే మీ ఇంటి డాబా మీద కూడా ఈ దర్బలను వేసుకోవచ్చు. అలా వేసుకోవడం వల్ల మీరు సురక్షితంగా ఉంటారు. దర్బలు అందుబాటులో లేకపోతే తులసి దళాలైనా మీరు వేసుకోవచ్చు. అంటే తులసి ఆకులనైనా సరే మీరు వేసుకోవచ్చు. దర్బలు అందుబాటులో లేకపోతే ఆ సమయంలో ముందుగానే మీరు తులసి దళాలను వేసుకొని గ్రహణం పూర్తయిన తర్వాత వాటిని తీసి పడేసేయండి. తర్వాత గ్రహణం పూర్తయిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా తల స్నానాలు చేయాలి. అలాగే ఇంటిని, వాకిలిని కూడా శుద్ధి చేసుకోవాలి. అలాగే పూజ గదిలో ఉన్నటువంటి చిత్రపటాలన్నీ కూడా శుభ్రంగా తుడుచుకొని తర్వాత మాత్రమే పూజ చేయాలి. ఈ నియమాలను 5 రాశుల వారు మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ నియమాలు తప్పనిసరిగా ఆచరించాలి. ఇక ఈ చంద్రగ్రహణము ఏ 5 రాశుల వారి జీవితాల్లోకి వెలుగుల్ని తీసుకుని వస్తుంది, వారి జీవితంలో ఉన్నటువంటి చీకట్లను తరిమి కొడుతుంది, ఏకంగా 70 ఏళ్ళు తిరుగులేని అదృష్టాన్ని అందించబోతుంది. ఆ 5 రాశుల వారు ఎవరు ఏంటి అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఇందులో మొట్టమొదటి అదృష్ట రాశి వచ్చేటప్పటికి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలో 8వ రాశి. వీరి రాశికి అధిపతి కుజుడు. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వారు ఈ వృశ్చిక రాశి వారి కిందకు వస్తారు. ఈ చంద్రగ్రహణము ఈ వృశ్చిక రాశి వారి జీవితాల్లోకి ఏకంగా 70 సంవత్సరాల పాటు తిరుగులేని అదృష్టాన్ని, రాజయోగాన్ని తీసుకువస్తుంది. ఎందుకంటే దశమ స్థానంలో ఉంది కాబట్టి వీళ్ళది పై చెయ్యి అవుతుంది. ఉద్యోగ, వ్యాపార లాభాలు, స్థాన లాభాలు, ధన లాభాలు అన్నీ కలుగుతాయి. ఈ గ్రహణము వీరి జీవితాల్లో అపారమైనటువంటి మలుపు తిప్పబోతుంది. అలాగే వీరు పట్టుదల కలిగినటువంటి వ్యక్తులు. వీరు ఏదైనా ఒక పని అనుకుంటే ఆ పని పూర్తయ్యేదాకా నిద్రపోరు, ఎంతైనా శ్రమిస్తారు. అయితే ఇన్నాళ్ళు వీరు కష్టపడ్డప్పటికీ గ్రహాల వ్యతిరేకత వల్ల పనుల్లో అడ్డంకులు ఇలాంటివన్నీ కూడా ఏర్పడ్డాయి. కానీ ఈ ప్రతికూల శక్తులన్నీ పూర్తిగా తొలగిపోయి ఇప్పటి నుంచి మీ మార్గం సుగమం కాబోతుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచిగా లాభాలు వస్తాయి. భూములకు సంబంధించినటువంటి వ్యాపారం చేసే వాళ్ళకు ఇది ఒక మంచి సువర్ణ అవకాశము. ఎందుకంటే భూమిపుత్రుడైనటువంటి కుజుడు మీ రాశికి అధిపతి కావడంతో భూ సంబంధిత వ్యాపారాలలో మీకు లాభాల వర్షం కురుస్తుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. కోర్టు కేసులు మీకు అనుకూలంగా మారుతాయి. సంతాన ఎదుగుదల మీకు మంచిగా సంతోషాన్ని కలిగిస్తుంది. మీకు సమాజంలో గౌరవ మర్యాదలు, పేరు ప్రతిష్టలు కలుగుతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఇలా ప్రతిదీ కూడా మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. అయితే అనుకూలంగా ఉంది కదా అని చెప్పేసి మీరు అహంకారం అనేది తెచ్చుకోవద్దు. కోపాన్ని, ఆవేశాన్ని పూర్తిగా తగ్గించుకోవాలి. అలాగే మొండితనం వద్దు. ఎవరైనా రెచ్చగొట్టినా కూడా మీరు రెచ్చిపోవద్దు. అలాగే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ చిన్న పరిహారాలు కూడా ఆచరించండి. ఈ పరిహారాలు మీ జాతకంలో ఉన్న కాస్తో కూస్తో దోషాలను కడిగేసి మీకు రాబోయే ఈ అదృష్టాన్ని శాశ్వతంగా 70 ఏళ్ల పాటు నిలబడేలా చేస్తుంది. వృశ్చిక రాశి వారు ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి లేదా ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం వల్ల మీ జాతకంలోని అడ్డంకులు తొలగిపోతాయి. ముఖ్యమైన పనులకు వెళ్ళేటప్పుడు ఎర్రటి రుమాలు లేదా ఎరుపు రంగు దుస్తులు ధరించడం వల్ల మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ రాశికి అధిపతి కుజుడు కాబట్టి ఎర్రటి కందిపప్పును అలాగే ఎర్రటి వస్త్రాలను పేదవాళ్లకు దానంగా ఇవ్వడం వల్ల మీ జాతకంలో ఉన్న కుజదోషాలు తగ్గుతాయి. అలాగే కుజుడు రక్తానికి కారకుడు. ఆరోగ్యవంతులైన వృశ్చిక రాశి వారు వీలైతే రక్తదానం చేయడం వల్ల మీ జాతకంలోని కుజదోష తీవ్రత తగ్గుతుంది. అలాగే మీరు హనుమాన్ చాలీసాను నిత్యం పఠించడం, సింధూర ధారణ చేయడం చాలా మంచిది. ఆవుకు ఆహారంగా నానబెట్టినటువంటి శనగలు లేదా బియ్యము, బెల్లము తినిపిస్తే మీకున్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి మీకు బాగా కలిసి వస్తుంది. కుజుని అనుగ్రహం కోసం మంగళవారం నాడు ఉపవాసం ఉండడం లేదా ఉప్పు లేని ఆహారం తీసుకోవడం చాలా శ్రేయస్కరం. కుజుడికి ఆదిదేవత సుబ్రహ్మణ్య స్వామి.
ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య అష్టకం పఠించడం లేదా స్వామివారికి అభిషేకం చేయించడం వల్ల మీకున్న కుజదోషాలు తొలగిపోతాయి. మేము చెప్పిన ఈ పరిహారాలు మీ ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడతాయి. కాబట్టి ఈ పరిహారాలను మీరు తప్పక ఆచరించండి. మీకు ఇంకా బాగా కలిసి వస్తుంది. వృశ్చిక రాశి వారు ప్రతి మంగళవారం ఉదయం స్నానం చేసిన తర్వాత ఈ క్రింది మంత్రాన్ని జపించండి. ఆ మంత్రం ఏమిటంటే ఓం అంగారకాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల కుజుని అనుగ్రహం పొంది మీ జీవితంలో ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది. ఇక రెండవ అదృష్ట రాశి వచ్చేటప్పటికి తులారాశి. తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. వీరి రాశికి అధిపతి శుక్రుడు. చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదాల్లో జన్మించిన వారు తులారాశి పరిధిలోకి వస్తారు. తులారాశి వారికి అధిపతి శుక్రుడు. శుక్రుడు అంటేనే భోగభాగ్యాలు, విలాసాలు మరియు సౌభాగ్యాలకు కారకుడు. ఈ చంద్రగ్రహణ ప్రభావం వలన ఈ తులారాశి వారికి లక్ష్మీ యోగం పట్టబోతుంది. ఇన్నాళ్ళ నుంచి వీరు పడ్డ బాధలు, కష్టాలు, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, అప్పుల బాధలు ఇలాంటివన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఇప్పటి నుంచి మీ యొక్క కష్టాలకు, ఇబ్బందులకు ముగింపు పడనుంది. అలాగే ఈ తులారాశి వారికి సొంతింటి కళ అనేది నెరవేరుతుంది. ఖచ్చితంగా వీరు నూతన గృహ నిర్మాణ యోగం అనేది చేస్తారు. మీరు సొంత ఇల్లు అనేది కట్టుకుంటారు. అది ఒక సొంత ఇల్లు రూపంలో కావచ్చు, లేదా ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ రూపంలో కావచ్చు. ఏదైనా సరే ఒక సొంతింటి కళ అనేది మీకు ఖచ్చితంగా నెరవేరుతుంది. అలాగే వాహనాల కొనుగోలు అనేది కూడా మీరు చేస్తారు. అంటే ఒక బైక్ కావచ్చు, కార్ కావచ్చు, ఇలాంటివి వాహనాలు కూడా మీరు కొనుగోలు చేసే అవకాశం అనేది ఉంది. వ్యాపారస్తులకు ఇదొక స్వర్గయుగం లాంటిది. మీరు పెట్టిన పెట్టుబడులకు రెట్టింపు లాభాలు అనేవి వస్తాయి. వ్యాపారస్తులకు మాత్రమే కాకుండా ఉద్యోగస్తులకు, అన్ని రంగాల్లో వారికి కూడా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ వస్తాయి. జీతాల పెరుగుదల అనేది ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబంతో సంతోషంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబంలో మీ యొక్క భాగస్వామి నుంచి మీకు అదృష్టం, ఆస్తి అనేవి ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా కలిసి వస్తాయి. మీరు ఈ సమయంలో ఏ పని ప్రారంభించినా కూడా మీకు అది బాగా కలిసి వస్తుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. అలాగే తులారాశి వారు ఇప్పుడు మేము చెప్పబోయే ఈ చిన్న చిన్న పరిహారాలు కూడా ఆచరించడం వలన మీ ఎదుగుదలకు ఈ పరిహారాలు ఇంకా బాగా కలిసి వస్తాయి. మీరు శుక్రవారం లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేయండి. లక్ష్మీదేవి ముందు నెయ్యితో దీపారాధన చేయండి. తెలుపు, ఎరుపు రంగు పూలతో లక్ష్మీ అమ్మవారిని అలంకరణ చేసి చక్కెర పొంగలి నైవేద్యంగా పెట్టి మీరు భక్తి శ్రద్ధలతో పూజ చేసుకోండి. శుక్రవారం రోజున తెలుపు రంగు వస్త్రాలు ధరించడం చేయండి. శుక్రుడికి ఇష్టమైన రంగు తెలుపు. కాబట్టి శుక్రవారం నాడు పేదవారికి పాలు, పెరుగు, బియ్యం, పంచదార లేదా తెల్లని వస్త్రాలను దానం చేయడం వల్ల మీ జాతకంలో శుక్రగ్రహం అనేది ఇంకా బలోపేతం అవుతుంది. అలాగే కనకధార స్తోత్రం, శ్రీ సూక్తం, అష్టలక్ష్మి స్తోత్రం పఠించడం వల్ల మీకున్న ఆర్థిక ఇబ్బందులు తొలగి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అలాగే శుక్రవారం నాడు దుర్గాదేవి అమ్మవారికి ఎర్రటి పూలతో పూజ చేయడం, లలితా సహస్రనామ పారాయణం చేయడం వల్ల మీకున్న దోష నివారణ తొలగిపోతుంది. శుక్రుడు అందానికి కారకుడు కాబట్టి తులారాశి వారు ఎప్పుడూ శుభ్రంగా నీట్గా ఉండాలి. మంచి సుగంధ ద్రవ్యాలు అంటే పర్ఫ్యూమ్స్ వాడడం శుక్రుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఒక సులువైన మార్గం. ఇంట్లోని స్త్రీలను అంటే తల్లి, భార్య, సోదరిని గౌరవించడం మరియు వారిని సంతోషంగా ఉంచడం వల్ల శుక్రుని అనుగ్రహం మీకు త్వరగా కలుగుతుంది. తులారాశి వారు ప్రతి శుక్రవారం ఉదయం స్నానం చేసిన తర్వాత ఈ క్రింది మంత్రాన్ని జపించండి. ఆ మంత్రం ఏమిటంటే ఓం శుం శుక్రాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల శుక్రుడి అనుగ్రహం పొంది మీ జీవితంలో ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని పొందుతారు. కాబట్టి మేము చెప్పిన ఈ చిన్న నియమాలు అనేవి మీరు తప్పక ఆచరించండి. రాబోయే ఈ చంద్రగ్రహణం వల్ల మీకు మంచిగా లాభాలు అనేవి కలిసి వస్తాయి. మీకు గ్రహస్థితి అనేది బాగుంది, అనుకూలంగా కూడా ఉంది. ఇక 70 ఏళ్ల పాటు మీకు తిరుగులేని రాజయోగం అనేది పడుతుంది. తులారాశి వారికి ఈ 70 సంవత్సరాలలో అంటే రాబోయే మార్చి 3వ తేదీన ఏర్పడే ఈ చంద్రగ్రహణం నుంచి ముఖ్యంగా 3 నెలలు ఏవైతే ఉన్నాయో ఆ 3 నెలలు అయితే మాత్రం మీరు మట్టిని ముట్టుకున్నా కూడా అది బంగారంలా మారుతుంది. రాబోయే 3 నెలలు అయితే ఇంకా మీకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. ఇక 3వ అదృష్ట రాశి వచ్చేటప్పటికి మిథున రాశి. ఈ మిథున రాశి వారికి అధిపతి బుధుడు. మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 1-2-3-4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1-2-3 పాదాల్లో జన్మించిన వారు ఈ మిథున రాశి వారి కిందకు వస్తారు. మిథున రాశి వారికి ఈ చంద్రగ్రహణం దగ్గర నుంచి చాలా బాగుంటుంది. ఎందుకంటే మిథున రాశి వారు 3వ ఇంట్లో ఈ గ్రహణం జరుగుతుంది.
కాబట్టి వీళ్ళకు ధైర్యము, స్థైర్యము, లక్ష్మీయోగము, దూర ప్రయాణాలు, స్థానచలనము అన్నీ ఉంటాయి. వీళ్ళకి లగ్నంలో గురుగ్రహం పెరిగేసరికి వీళ్ళకు బరువు బాధ్యతలు పెరిగి ఇన్నాళ్ళ నుంచి కాస్త బాధపడ్డారు. అలాగే మీరు ఉన్నంతలో చిన్న చిన్న దాన ధర్మాలు కనుక చేసినట్లయితే అది మీకు బాగా కలిసి వస్తుంది. దాన ధర్మాలు మీ జాతకంలో ఉన్నటువంటి దోషాలను, దరిద్రాలను పూర్తిగా కడిగిస్తాయి. మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. మీ రాశికి అధిపతి బుధుడు కాబట్టి మీరు సహజంగానే ధైర్యాన్ని కలిగి ఉంటారు. అలాగే తోబుట్టువులతో సంబంధాలు కూడా మీకు బాగుంటాయి. మీకు దూర ప్రయాణాలు, చిన్న చిన్న ప్రయాణాలు ఇలాంటివి ఎక్కువగా ప్రయాణాలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. వీరికి సహజంగానే తెలివితేటలు, మాటకారితనం అనేవి ఎక్కువ. మీరు చెప్పే మాట ఎదుటివారిని ఇట్టే ఆకట్టుకుంటుంది. దీనివల్ల మీకు పదోన్నతులు, గుర్తింపు లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రావాల్సినటువంటి డబ్బు మీ చేతికి అందుతుంది. ఇది అన్ని కళల్లో ఉన్నవారికి ఒక స్వర్ణయుగం లాంటిది. విదేశీ ప్రయాణాలు ఎవరైతే చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం అనేది పుష్కలంగా ఉంటుంది. మీ భవిష్యత్తు చాలా బాగుంటుంది. కుటుంబంలో ఉన్నటువంటి గొడవలు తగ్గి మీ మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి. మీ ఆరోగ్యం కుదుటపడుతుంది. మీకు మానసిక ప్రశాంతత కలుగుతుంది. అలాగే సంపాదించుకున్నటువంటి డబ్బును 4 రూపాయలు పొదుపు చేసుకునే మార్గాలు కూడా మీకు పుష్కలంగా ఉన్నాయి. ఎలా అయినా సరే మీ రాశికి మాత్రం తిరుగు అనేది ఉండదు. మిథున రాశి వారికి ఇది ఒక గొప్ప అవకాశం అని చెప్పుకోవాలి. అలాగే ఇప్పుడు మేము చెప్పబోయే ఈ చిన్న చిన్న పరిహారాలు మీరు తప్పక పాటించండి. మీ రాశికి అధిపతి బుధుడు కాబట్టి బుధగ్రహం అనుగ్రహం కోసం ఆవుకు పచ్చగడ్డి, తోటకూర ఇలాంటివి ఆహారంగా తినిపించండి. విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. సోమవారాలు శివారాధన చేయండి. ఈ శివారాధన మిథున రాశి వారికి విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. ప్రతి సోమవారం నాడు మీరు శివలింగానికి అభిషేకం చేసుకోండి. అలాగే మిథున రాశి వారు ఇప్పుడు మేము చెప్పబోయే ఈ చిన్న చిన్న పరిహారాలు మీరు పాటించడం వలన మీకు ఇంకా బాగా కలిసి వస్తుంది. మీరు ప్రతిరోజు కనకధార స్తోత్రం పఠించడం వల్ల మీకు ధనదాయం బాగా పెరుగుతుంది. అలాగే శివాభిషేకం చేసుకోండి. నిత్యం శివునికి ఇంట్లో పూజ చేసుకోండి. శివపార్వతుల పూజ మీకు బాగా కలిసి వస్తుంది. మిథున రాశికి అధిపతి బుధుడు, బుధుడికి అధిదేవత శ్రీ మహావిష్ణువు. ప్రతిరోజు లేదా కనీసం శని, బుధవారాల్లో విష్ణు సహస్రనామాన్ని పఠించడం వల్ల మీకు మానసిక ప్రశాంతత, విజయం లభిస్తాయి. బుధగ్రహ దోష నివారణకు వినాయకుడిని పూజించడం ఉత్తమం. ముఖ్యంగా బుధవారం నాడు గణపతికి గరిక సమర్పించడం వల్ల మీకున్న ఆటంకాలు తొలగుతాయి. మీరు వీలైనంత వరకు ఆకుపచ్చని దుస్తులు ధరించడం లేదా కనీసం ఒక పచ్చని రుమాలు దగ్గర ఉంచుకోవడం చాలా మంచిది. బుధవారం నాడు పచ్చపెసలు, ఆకుపచ్చని బట్టలు లేదా ఆకుకూరలను పేదలకు లేదా బ్రాహ్మణులకు దానం చేయాలి. బుధుడు విద్యకు కారకుడు కాబట్టి పేద విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు లేదా ఇతర విద్యా సామగ్రిని పంపిణీ చేయడం వల్ల బుధుడు ప్రసన్నమవుతాడు. బుధవారం నాడు ముఖ్యంగా ఆవుకు పచ్చగడ్డిని తినిపించడం వల్ల మీ జాతకంలోని దోషాలు తొలగిపోతాయి. అలాగే ఇంట్లో తులసి మొక్కను పెంచి దానికి నిత్యం నీరు పోసి పూజించడం మిథున రాశి వారికి చాలా బాగా మేలు చేస్తుంది. మిథున రాశి వారు బుధవారం ఉదయం స్నానం చేసిన తర్వాత ఈ క్రింది మంత్రాన్ని పఠించండి. ఆ మంత్రం ఏమిటంటే ఓం బుం బుధాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల బుధుడి అనుగ్రహంతో మీరు చేస్తున్న పనులలో ఎటువంటి ఆటంకాలు లేకుండా మీకు అంతా మంచి జరుగుతుంది. ఇలాంటి పరిహారాలు మిమ్మల్ని ఇంకా గొప్ప స్థాయిలో ఉంచుతాయి. ఇక తర్వాత 4వ అదృష్ట రాశి వచ్చేటప్పటికి మీనరాశి. మీనరాశి అనేది ఈ రాశి చక్రంలో 12వ రాశి. ఈ రాశికి అధిపతి గురుడు. పూర్వభద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు మీనరాశి వారి కిందకు వస్తారు. ఏలినాటి శనితో బాధపడుతున్నట్ట మీనరాశి వారికి ఈ చంద్రగ్రహణంతో మీకున్న రుణ బాధలన్నీ తీరిపోతాయి. ఆర్థిక అప్పుల సమస్యలు, శత్రు సమస్యలు, అనారోగ్య సమస్యలు పూర్తిగా తగ్గుతాయి. మీ కష్టాలకు ముగింపు పడనుంది. మిథున రాశి వారు సహజంగా అత్యంత సున్నిత మనస్కులు, దయాగుణం కలిగిన వారు. ఇతరుల బాధలను చూసి వెంటనే చలిస్తారు. కానీ అదే మీకు శాపంగా మారుతుంది. ఏదో సామెత చెప్పినట్లు మంచికి పోతే చెడు ఎదురవుతుంది అన్నట్లుగా ఈ రోజుల్లో మంచి వాళ్ళని అంటే చెడుగా అపార్థాలు చేసుకునే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటున్నాయి. కాబట్టి మీరేంటంటే మీనరాశి వారు దాదాపుగా మౌనంగా ఉండే ప్రయత్నం అనేది చేయండి. అడగకుండా ఎవరికి సలహాలు అనేవి ఇవ్వద్దు. అలాగే మీ యొక్క ప్రతి ఆలోచన కూడా ఎదుటి వారికి చెప్పడం ఇలాంటివి చేయవద్దు. మీ యొక్క మౌనము మిమ్మల్ని గొప్ప స్థాయిలో నిలబెడుతుంది. అలాగే రుణ, రోగ, శత్రుబాధలతో మీరు మానసిక వేదనను గత కొన్ని సంవత్సరాలుగా అనుభవిస్తున్నారు. అవన్నీ పూర్తిగా తొలగిపోతాయి.
డబ్బు ఎంత సంపాదించినా కూడా నీళ్ళలాగా ఖర్చయిపోవడము, అప్పుల బాధలు, ఆర్థిక సమస్యలతో ఎన్నో రకాల మానసిక ఇబ్బందులు మీరు అనుభవిస్తున్నారు. అయితే ఈ చంద్రగ్రహణ ప్రభావంతో మీ జాతక దోషాలన్నీ పూర్తిగా తొలగిపోతాయి. శత్రువులపై మీరు విజయం తప్పక సాధిస్తారు. మిమ్మల్ని తక్కువగా అంచనా వేసిన వారికి మీరంటే ఏంటి అనేది అర్థమవుతుంది. అలాగే మీ యొక్క ఆరోగ్యం కూడా చాలా కుదుటపడుతుంది. ఆర్థికంగా మీకు బాగా కలిసి వస్తుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్, జీతాల్లో పెరుగుదల, వ్యాపారస్తులకు మంచిగా లాభాలు అనేవి ఉంటాయి. మీరు దైవభక్తి కలిగి ఉంటారు కాబట్టి ఆ దైవమే మిమ్మల్ని కాపాడుతుంది. మీ జాతకంలో ధనయోగం బలంగా ఉంటుంది. రాబోయే 70 ఏళ్ల పాటు మీకు ఆస్తి, ఆరోగ్యము, ఆయుష్, సిరి సంపదలు పెరుగుతాయి. మీ కుటుంబంలో సుఖశాంతులు కలుగుతాయి. పిల్లల వల్ల మీకు పేరు ప్రతిష్టలు వస్తాయి. భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. కుటుంబంలో అన్యోన్యత, ప్రేమానురాగాలు ఉంటాయి. అలాగే మీనరాశి వారు ఇప్పుడు మేము చెప్పబోయే ఈ చిన్న చిన్న పరిహారాలు మీరు పాటించడం వల్ల మీకు ఇంకా బాగా మంచిగా కలిసి వస్తుంది. మీనరాశి వారు ప్రతి గురువారం నాడు సాయిబాబాను పూజించి అన్నదానం చేయడం ద్వారా మీరు మంచి ఫలితాలను పొందుతారు. గురుగ్రహ పీడ నివారణకు దత్తచరిత్ర పారాయణం లేదా దత్తాత్రేయ స్వామి పూజ మీకు అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే మీకున్న గురుదోషాలు తొలగిపోవడానికి దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం చాలా ఉత్తమం. శివాలయంలో లేదా దత్తాత్రేయ స్వామి గుడిలో నెయ్యితో దీపం వెలిగించడం వల్ల మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. అలాగే మీరు గురువారం రోజున పసుపు రంగు ఆహార పదార్థాలు అంటే పులిహోర లేదా పప్పు వంటివి తీసుకోవడం చాలా శుభప్రదం. అలాగే గురువారం రోజున శనగలు, పసుపు రంగు వస్త్రాలు, అరటి పళ్ళు లేదా పసుపును పేదలకు లేదా దేవాలయంలో దానం చేయండి. మీనరాశి వారు గురువులను, తండ్రిని, ఇంట్లోని పెద్దలను గౌరవించడం వల్ల మీ జాతకంలో గురుబలం పెరుగుతుంది. వారి ఆశీస్సులు మీకు రక్షణ కవచంలా పనిచేస్తాయి. మీరు ప్రతి గురువారం రోజున పసుపు రంగు వస్త్రాలు ధరించండి. అలాగే గురువారం నాడు మాంసాహారానికి, మద్యం వంటి అలవాట్లకు దూరంగా ఉండడం చాలా శ్రేయస్కరం. మీనరాశి వారు గురువారం రోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ఈ మంత్రాన్ని జపించడం చాలా మంచిది. ఆ మంత్రం ఏమిటంటే ఓం గ్రాం గ్రీం గ్రౌం సహ గురవే నమః లేదా ఓం బృహస్పతియే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల మీ జాతకంలో గురుగ్రహ బలం పెరిగి మీకు జ్ఞానం మరియు సంపద లభిస్తాయి. కాబట్టి మేము చెప్పిన ఈ చిన్న చిన్న నియమాలు, పరిహారాలు అనేవి మీరు తప్పక ఆచరించండి. తద్వారా మీకు అంతా శుభమే జరుగుతుంది. ఇక 5వ అదృష్ట రాశి వచ్చేటప్పటికి ధనస్సు రాశి. ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో 9వ రాశి. ఈ రాశికి అధిపతి గురుడు. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు ధనుసు రాశి పరిధిలోకి వస్తారు. 2026 మార్చి 3న ఏర్పడే చంద్రగ్రహణం దగ్గర నుంచి ధనుస్సు రాశి వారికి 70 ఏళ్ల పాటు తిరుగులేని అదృష్టము, రాజయోగం అనేది పడుతుంది. వీరికి దేవగురువైన బృహస్పతి అనుగ్రహం అనేది మెండుగా ఉంటుంది. కాబట్టి మానసిక ఆందోళనలు, వృత్తిపరమైనటువంటి ఆలోచనలు ఇవన్నీ కూడా ఇప్పటి నుంచి తగ్గుముఖం పడతాయి. విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం అనేది ఉంటుంది. మీరు కన్న కళ్ళలు నిజమవుతాయి. అలాగే పిత్రార్జిత ఆస్తులు ఏవైతే ఉంటాయో అవి మీ చేతికి అందుతాయి. మీ మంచితనమే మిమ్మల్ని కాపాడుతుంది. మీ వంశంలో ఎవరికి లేనటువంటి పేరు ప్రఖ్యాతలు, కీర్తి ప్రతిష్టలు అనేవి మీకు దక్కుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి. రాజకీయ నాయకులకు పదవీ లాభం కలుగుతుంది. రాజభోగాన్ని అనుభవిస్తారు. దైవం మీకు ఎప్పుడూ కూడా ప్రతి పనిలో తోడుగా ఉంటుంది. మీ జాతకంలోని కొత్త వెలుగులు వస్తాయి. అలాగే ధనుసు రాశి వారు మేము చెప్పబోయే ఈ చిన్న పరిహారాలు పాటించడం వల్ల మీకు అంతా శుభమే జరుగుతుంది. ధనుసు రాశి వారు ఈ చంద్రగ్రహణం తర్వాత స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు వేసుకొని నీటిలో స్నానం చేయండి. అలాగే నిత్యం లేదా ప్రతి గురువారం నాడు దత్తాత్రేయ స్వామిని, విష్ణుమూర్తిని పూజించండి. తద్వారా గురుగ్రహ అనుగ్రహం వల్ల మీకు బాగా కలిసి వస్తుంది. అలాగే మీ రాశికి అధిపతి గురువు కాబట్టి ప్రతి గురువారం రోజు పసుపు రంగు వస్త్రాలను ధరించండి. గుడిలో శనగలను దానం చేయడం, అరటి పండ్లను దానం చేయడం, అన్నదానం చేయడం వల్ల ఈ దానాలు మీ జాతకంలో ఉన్న దోషాలను పూర్తిగా తొలగించి మిమ్మల్ని గొప్ప స్థాయిలో కూర్చోబెడతాయి. అలాగే గురువుల యొక్క ఆశీస్సులు కూడా మీ జీవితానికి బాగా ఉపయోగపడతాయి. వీలైతే గురువారాలు మీరు నియమనిష్టలతో ఉపవాసం ఉండడం లేదా ఉప్పు లేని ఆహారం తీసుకోవడం వల్ల మీకు మనశ్శాంతి లభిస్తుంది. గురువారం నాడు నానబెట్టిన శనగలను మాలగా చేసి దైవానికి సమర్పించడం లేదా
పేదలకు పంపిణీ చేయడం చాలా మంచిది. ధనుస్సు రాశి వారు ప్రతి గురువారం ఉదయం స్నానాది కార్యక్రమాలు ముగించుకొని మేము చెప్పే ఈ మంత్రాన్ని జపించండి. ఆ మంత్రం ఏమిటంటే ఓం బృం బృహస్పతియే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల గురుగ్రహం అనుగ్రహంతో మీరు చేసే పనుల్లో ఎటువంటి ఆటంకాలు లేకుండా మీకు విజయం లభిస్తుంది. మీరు ఈ నియమాల్ని తప్పక ఆచరించండి. ఈ విధంగా రాబోయే చంద్రగ్రహణం ఈ 5 రాశుల వారి జీవితాల్లో అద్భుతమైనటువంటి ఫలితాలను తీసుకురాబోతుంది. ఈ రాశిలో మీ రాశి ఉంటే కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మీ స్నేహితుల బంధువుల్లో ఈ రాశి వారు ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.